అబద్ధాల మంత్రి, అప్పుల శాఖ మంత్రి అబద్ధాల కేశవ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఒకసారి మీరు సరాసరి ప్రత్యక్షంగా డైరెక్ట్ బారోయింగ్స్, బడ్జెట్ బారోయింగ్స్ 2024-25 బడ్జెటరీ బారోయింగ్స్ 81,082.51 కోట్లు అవునా కాదా? 2024-25 బడ్జెట్ బారోయింగ్స్ అంటే డైరెక్ట్ స్ట్రైట్ గవర్నమెంట్ అప్పు తీసుకున్నది 81,082,51 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటాకి నా దగ్గరే ఉందో చెప్తాను. సార్ చూపించండి. ఇదేంటిది? ఇది కిందకి రండి, ఒకసారి స్క్రోల్ చేయండి కిందకి, పైకి. దీన్ని కింద స్క్రోల్ చేస్తే పైన కనపడుతుంది, హెడ్డింగ్ కనపడుతుంది. స్టేట్మెంట్ ఆఫ్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, స్టేట్ ఆఫ్ పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్. ఈ కాగితం ఎక్కడ తెచ్చుకుంటున్నారు? మీరు కాగ్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఏ విలేకరు గారైనా, ఏ సామాన్య పౌరుడైనా మీరు కాగ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తీసుకోండి. దాంట్లో ఈ స్టేట్మెంట్ చూసుకోండి. స్టేట్మెంట్ నెంబర్ 6 అది. స్టేట్మెంట్ ఆఫ్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, స్టేట్మెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్. ఫిగర్స్ ఇన్ బోల్డ్ రిప్రజెంట్ బ్యాలెన్సెస్ యట్ టు బి అపాయింటెడ్. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చినటువంటి లెక్క, కాగ్ ఇచ్చిన లెక్క. దానిలో కిందకి వెళ్ళండి ఒకసారి. ఏం చెప్తుంది? 81,000 ఇదేనా? చూడండి ఒకసారి. దానికి సరాసరి అక్కడ ఏం చెప్తుంది చూడండి. ఆ చివరికి వెళ్ళండి. కాలంలో ఫస్ట్ కాలంలో ఏం చెప్తుందో, టోటల్ పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్. టోటల్ పబ్లిక్ డెట్ అండ్ అదర్ లయబిలిటీస్ ఎంత చెప్తుందండి? 81,000 అని చెప్తే ఈయన చెప్తాడు ఏబేబే మాది 69,000 అని. మరి కాగుని ఏం చేద్దాం? కాగుని ఏం చేద్దాం అంటున్నా. కాగు లెక్కలు కరెక్టా? ఆన్లైన్లో ఉన్నాయి, కాగు వెబ్సైట్లో ఆన్లైన్లో ఉన్నాయి. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఉన్నటువంటి యొక్క వెబ్సైట్లో ఆన్లైన్లో ఉన్నటువంటి ఈ రిపోర్టు 69,000 అని చెప్తున్నావు, వాళ్ళు 81,000 అని చెప్తున్నారు. మరి మీరేమో మేము ఇప్పుడు దాకా చేసిన అప్పు 105,000 అని చెప్తున్నారు, 105,000 కోట్లే అంటున్నారు. సరే, అక్కడికి 81,000. ఇక రెండోది 2025-26 బడ్జెట్ బారోయింగ్స్ అంటే డైరెక్ట్ సరాసరి ప్రత్యక్ష అప్పులు. ఒకసారి పైన ఒకసారి చూపించండి. ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంకా పైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అకౌంట్స్ ఎట్ ఎ గ్లాన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ January 2026, జనవరి 26, 2026 కాగ్లో కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ యొక్క వెబ్సైట్లో ఎవరు వెళ్ళినా మీరు మంత్రి గారు మీరు కాగ్ వెబ్సైట్ చూడటం రావట్లేదో, వస్తుందో, లేకపోతే నటిస్తున్నావా? నేను ఎందుకే అబద్ధాలు మా కేశవ్ గారు నటిస్తున్నారు అనుకున్నా. వెనకటికో సామెత ఉంది కదా, నిద్రపోయేవాడిని లేపచ్చు కానీ నిద్ర నటించేవాడిని ఎవడు లేపటం దేవుడి తరం కూడా కాదని. కాగులో ఈ రకంగా ఎంత చూపిస్తుంది? జనవరి 2026 నాటికి ఏప్రిల్ 1, 2025 నుంచి జనవరి మాసాంతానికి 2026 జనవరి మాసాంతానికి 87,674,04,00,000 రూపాయలు. మీరు 10 మాసాలకి చేసిన అప్పు 87,674 కోట్ల రూపాయలు. ఫిస్కల్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ చూడండి ఒకసారి. 81,674.04 కోట్ల రూపాయలు మీరు జనవరికే అప్పు చేశారు. ఇది కాకుండా జగన్ గారు చెప్పారు కదా, మీరు 1,00,000 అంటున్నారు కదా, 1,00,000 కాదు, జగన్ గారు 3,20,000 అన్నారు. నేను ఇంకా కరెక్ట్గా చెప్తున్నా, 3,27,370.37 కోట్ల రూపాయలు మీరు ఈ సంవత్సరం
10 మాసాల్లో మీరు చేసినటువంటి అప్పు అంతా కలిపి అని చెప్పి నేను అంటున్నాను. 3,27,370 కోట్ల 37 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టి ఈ 20 మాసాల్లో మీరు తెచ్చినటువంటి అప్పు ఇది. ఎలా అంటే మీరు నేను చూపించినటువంటి బడ్జెట్ బారోయింగ్స్ ఏదైతే కాగు చెప్తుందో కాగు లెక్కల ప్రకారం మీరు చేసినటువంటి 81,082.51, 87,674.04 ఈ రెండు కాకుండా అంటే ఎంత వచ్చింది? 1,60,800 సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు 1,70,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం అప్పు తెచ్చుకున్నటువంటిది ఈ 1,70,000 సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు అయితే 81, 82, 87,674 సరాసరి చేస్తే మీరు గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు ఉన్నాయి కదా, ప్రభుత్వం హామీ పడి తెచ్చినటువంటి అప్పులు 89,026.82 కోట్లు, 89.026.82 కోట్లు మీరు హామీ ఇచ్చి తెచ్చిన అప్పులు. మేము ఎక్కడ హామీ ఇచ్చాం? ఎవడు చెప్పాడు మీకు? కాగితం ఉందా నీ దగ్గర? ఎస్, కాగితం ఉంది. ఈ కాగ్ నుంచి తీసినటువంటి ఈ 81,082 అలాగే 87,600 ఇది కాగు నుంచి తీసిన ఈ రెండు కాగితాలు. ఈ రెండు కాకుండా మీరు ఎక్కడి అన్నారు కదా, రాసుకుంటారా అబద్ధాల కేశవ్ గారు? అయితే ఈ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గారు రాసుకుంటారా? రాసుకోండి. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ 89,026.82 కోట్లు. ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ నుంచి మీరు చేసిన అప్పు GOMS నెంబర్ 17 డేటెడ్ 2 మార్చి 2026 8,650 కోట్లు. ఈ GOMS నెంబర్ 6 16/1/2026 5,000 కోట్లు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ GOMS నెంబర్ 50 డేటెడ్ 9 ఏప్రిల్ 2025 906.52 కోట్లు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ GOMS నెంబర్ 33 12 మార్చి 2025 9,000 కోట్లు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి GOMS 6 17/2/2026 500 కోట్లు. GOMS నెంబర్ 1 7/1/2026 900 కోట్లు. GOMS 97 10/12/2025 2,000 కోట్లు. GOMS 91 12/11/2025 1000 కోట్లు. GOMS నెంబర్ 89 8/11/2025 5,000 కోట్లు. GOMS నెంబర్ 35 28/3/25 అంటే 2025 సంవత్సరం 710 కోట్లు. ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ అండ్ ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ GOMS నెంబర్ 95 1/12/2025 3,762 కోట్లు. GOMS నెంబర్ 90 12/11/2025 1,150 కోట్లు. GOMS నెంబర్ 68 7/8/2025 3,544.57 కోట్లు. GOMS నెంబర్ 67 7/8/2025 900 కోట్లు. GOMS నెంబర్ 59 28/7/2025 1,724.37 కోట్లు. ఏపీ మార్క్ఫెడ్ GOMS 63 30/12/2025 1,200 కోట్లు. GOMS 60 26/11/25 5,000 కోట్లు. GOMS 56 24/10/2025 5,000 కోట్లు. GOMS 53 7/10/2025 1000 కోట్లు. GOMS 25 4/7/25 1000 కోట్లు. GOMS 3 21/2025 700 కోట్లు. GORT 771 16/12/2024 300 కోట్లు. GOMS 100 20/12/2024 1000 కోట్లు. GOMS 93 26/10/2024 1,800 కోట్లు. GOMS 37 19/7/24 3,200 కోట్లు. APSSDCL
స్కిల్ డెవలప్మెంట్, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మరి స్కిల్ ఎవరికో, మరి వీళ్ళందరూ అబద్ధాలు ఆడటానికి నేర్పించారా? స్కిల్ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఏంటో తెలీదు. జీఓఆర్టీ 962 30/10/2025 110 కోట్లు. జీఓఆర్టీ 698 1/11/2024 80 కోట్లు స్కిల్ డెవలప్మెంట్. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జీఓఎంఎస్ సీజ్ ద షిప్. జీఓఎంఎస్ 12/11/2025 5,000 కోట్లు. జీఓఎంఎస్ 6 28/6/2024 2,000 కోట్లు. ఏపీ ఐఐసి జీఓఎంఎస్ 146 7/8/2025 7,500 కోట్లు. ఏపీ టిట్కో, ఈ భాగవతం చూడండి, ఏపీ టిట్కో జీఓఆర్టీ 17 8/1/2026 4,451 కోట్లు. అలాగే ఏపీ ఏడీసీఎల్ అంటే ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి 1000 కోట్లు. మరి ఎక్కడ కట్టారు, ఏ ఎయిర్పోర్ట్లు కట్టారో మనకు తెలియదు. జీఓఎంఎస్ నెంబర్ 8 14/7/2025 1000 కోట్లు. 89,000 కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వ హామీనిచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటి వరకు తెచ్చిన అప్పు 89,026.82 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చారు. మరి ఇదొకటేనా? అక్కడితో ఆగిందా మీది? ఇదొక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి బాండ్స్, ఎన్సీడీ బాండ్స్ 11,850. ఈ మధ్య క్యాబినెట్ బ్రీఫింగ్లో సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు ఆయన నోటితో ఆయన చెప్పారు, కావాలంటే వీడియో కూడా ఇస్తాను. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్స్ 11,850 కోట్ల రూపాయలు. 11,850 కోట్ల రూపాయలు. కడాన జగన్మోహన్ రెడ్డి సారా బ్రాందీ మీద కూడా అప్పు తెచ్చన్నాడు. ఈ కడాన ఈ తెచ్చినోడు ఎవడు? అబద్ధాల కేశవ్ గారు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి 11,850 కోట్ల రూపాయలు. పార్థసారథి గారు చెప్పాడు, క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చాం, మేము స్టేట్మెంట్ కావాలి ఇస్తాం. అలాగే ఇన్నాకడ మాట్లాడుకున్నాం నెట్ బారోయింగ్స్ 2024 అంటే బడ్జెట్ బారోయింగ్స్ 25-26 87,674, 24-25 81,000 చిల్లర. అలాగే ఆర్బీఐ బాండ్స్ ఫిబ్రవరి అంటే 2026 ఫిబ్రవరి మార్చ్ ఈ 2 మాసాల్లో ఎస్డిఎల్ బాండ్స్ రిజర్వ్ బ్యాంక్ నుంచి 9,900 కోట్ల రూపాయలు తెచ్చారు. మొత్తం వెరసి మీ జాతకం, మీ అప్పుల చిట్ట 3,27,370.32 కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు మీరు. ఏది 1,00,000 కోట్లు ఎట్టా? నేను కాగితాలతో సహా చూపించాను. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ అబద్ధాల కేశవ్ గురించి మనకు అనవసరం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మంత్రి మీ పై అధికారి కదా, మీ మంత్రి గారు మాట్లాడుతున్నాడు కదా, మంత్రి గారు మాట్లాడతాకి మీరు లెక్క రాసిచ్చారా? రాసిస్తే మీ మంత్రి గారు మాట్లాడింది అబద్ధం కాదు. మా మంత్రి ఆర్థిక శాఖ మంత్రి, అప్పుల శాఖ మంత్రి కాదు, అబద్ధాల కేశవ్ కాదు, అతను పయ్యావుల కేసు అని చెప్పని మీకు నమ్మకం కలిగితే మీరే ఆ లెక్కలు రాసిస్తే ఈ 2 ఏళ్లలో మీరు చేసింది, మీ ప్రభుత్వం చేసింది 1,05,000 కోట్లే అని చెప్పి మీరు రాసి సంతకం పెట్టి ముద్రేసి స్టాంప్ వేసి ఇచ్చే ధైర్యం మీకుందా? ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉందా మీకని అడుగుతున్నా. ఇవ్వగలరా? మీరు ఇంకో 1 వారం రోజులు టైం ఇస్తాం. మీరు ఇవ్వగలిగితే ఆయన పయ్యావులు కేసావు. మీరు 1 వారం లోపు ఇవ్వలేకపోతే కనుక ఫైనాన్స్ సెక్రటరీ గారు మిమ్మల్ని ఇవ్వకపోతే అర్జెంటుగా మీ మంత్రి ఛాంబర్ బయట పయ్యావుల కేసు తీసేసి అబద్ధాల కేసు అని బోర్డు పెట్టండి, అసత్యాల కేసు అని చెప్పని బోర్డు పెట్టమని చెప్పని మీకు సూచన చేస్తున్నా, హితవు పలుకుతున్నా. అట్లీస్ట్ మీరు ఐఏఎస్ ప్రజలకి నిజాయితీతో కూడిన ఐఏఎస్ రైతును అని చెప్పని ప్రజలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది.